everyone, my name is Likita. Welcome back to our channel. Welcome back to one more informative video. సో ఈ రోజు వీడియోలో మనమైతే అసలు యూనివర్సిటీ ఎగ్జామ్స్ లో మనం ఎలా పేపర్ ని ప్రెజెంట్ చేయాలి, ఎలా ప్రెజెంట్ చేస్తే మనకి మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ అలానే మీకు యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ కూడా నేను చెప్పబోతున్నా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరైతే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. లైక్ క్వశ్చన్ పేపర్ రాగానే చాలా ఎక్సైట్మెంట్ తో సగం చదివి మిగతాది వదిలేస్తారు, ఆ సగమే ఆన్సర్ రాస్తారు. ఎగ్జామ్ అయ్యాక వాళ్ళ ఫ్రెండ్స్ డిస్కస్ చేసేటప్పుడు ఓ ఈ క్వశ్చన్ కూడా మనకు వచ్చిందా అని అప్పుడు ఆశ్చర్యపోతారు. సో మీరు మాత్రం అలా చేయొద్దు. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే మీకు ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారు, అందులో మీకు ఏమేమి వచ్చు అన్నది ఒకసారి అన్నీ చదువుకోండి. 2 to 3 టైమ్స్ చదువుకోండి. క్వశ్చన్ పేపర్ బాగా చదివాకనే మీరైతే ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేయండి. క్వశ్చన్ పేపర్ చదవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ దానిలోనే మీకు ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, మీరు ఎన్ని రాయాలి, మీకు ఎన్ని వచ్చు, మీకు ఎన్ని రావు, 10 మార్క్స్ ఏంటి, 5 మార్క్స్ ఏంటి అన్నది తెలిసిపోతుంది. అండ్ దానిలోనే మనకి అసలు క్వశ్చన్ ఏం అడిగారు అన్నది తెలుస్తుంది. డైరెక్ట్ గా క్వశ్చన్ లో మనం చదివేటప్పుడు కీ పాయింట్స్ ఏంటి అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కీ పాయింట్స్ తెలుసుకుంటే మనం ఆన్సర్ అంతా ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో ఒక క్వశ్చన్ని 2 or 3 టైమ్స్ చదివి దానిలో కీ పాయింట్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు అన్నది తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలంటే దానికంటూ 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది ఇంట్రొడక్షన్. ఆన్సర్లో ఏమేమి ఉంటుంది అన్నది అంతా మీరు ఇంట్రొడక్షన్లోనే షార్ట్గా చెప్పేయాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ పార్ట్ వస్తుంది. లైక్ అక్కడ మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలన్నా, లేదా ఏదైనా ఫ్లో చార్ట్ చేయాలన్నా, లేదా మెయిన్ ఆన్సర్ రాయాలన్నా ఏదైనా మీరు ఆ మిడిల్ పార్ట్లోనే రాయాలి. అండ్ థర్డ్ పార్ట్ కంక్లూజన్. లైక్ మీరు ఒక మంచి ఎండింగ్ ఇవ్వాలి. ఈ 3 పార్ట్స్ చాలా ఇంపార్టెంట్ మీరు ఒక ఆన్సర్ రాసేటప్పుడు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్లాన్ యువర్ ఆన్సర్. అంటే అసలు మీరు ఆన్సర్ని ఎలా రాయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 మార్క్స్కి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంప్యూరిటీస్ గురించి రాయమంటే సో మీరైతే దాన్ని ఒక సిస్టమాటిక్ వేలో రాయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్యూరిటీస్ అంటే ఏంటి అని అడిగారు అనుకో, ఫస్ట్ డెఫినేషన్ రాయాలి, తర్వాత క్లాసిఫికేషన్ రాయాలి, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇంప్యూరిటీస్ సోర్సెస్ రాయాలి. అండ్ అదయ్యాక అసలు ఇంప్యూరిటీస్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి అండ్ ఇంప్యూరిటీస్ని ఎలా కనుక్కుంటాం, లైక్ కొన్ని టెస్ట్స్ ఉంటాయి కదా అవి చేయాలి. అండ్ లాస్ట్లో వాటిని ఎలా కంట్రోల్ చేస్తాం అన్నది ఈ మెయిన్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి మీరైతే ఆన్సర్ని ఫిల్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఒక సిస్టమాటిక్గా ఉంటుంది. ఎగ్జామ్లో వాళ్ళు కరెక్షన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు సైడ్ హెడ్డింగ్స్ మెయిన్గా చూస్తారు. సో మీరు సైడ్ హెడ్డింగ్స్ని హైలైట్ చేసి రాస్తే ఈచ్ సైడ్ హెడ్డింగ్కి 1 మార్క్ వేసినా కూడా మీరు ఒక 8 సైడ్ హెడ్డింగ్స్ పెడితే 8 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో మీరు మ్యాక్సిమం ఏ క్వశ్చన్కైనా ఇలా రాయడానికి ట్రై చేయండి. లైక్ సైడ్ హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతమంది అయితే ఓన్లీ సైడ్ హెడ్డింగ్సే చూస్తారు మెయిన్ మ్యాటర్ కన్నా. సో సైడ్ హెడ్డింగ్ని హైలైట్గా చేయండి. అలానే మ్యాటర్ రాయకుండా కాదు, దాని రిలేటెడ్ మ్యాటర్ రాయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రెజెంటేషన్. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎగ్జామ్లో సరిగ్గా ప్రెజెంట్ చేయకపోతే మీకు మార్క్స్ అయితే సరిగ్గా రావు. సో మీకు వచ్చే ఆన్సర్ని నీట్గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ సింపుల్ ఆన్సర్స్ రాయండి. కాంప్లెక్స్గా ఏవో పెద్ద పెద్ద పదాలు యూజ్ చేయకుండా సింపుల్ లాంగ్వేజ్లో నీట్ అండ్ క్లియర్గా రాయండి. అండ్ దాంతోపాటు గ్రామర్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. లైక్ సెంటెన్స్ ఫార్మేషన్ సరిగ్గా ఉండేటట్టు. మీరు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఎగ్జాంపుల్స్తో ఇవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ మీకు ఎక్స్ట్రా మార్కింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీకు ఎన్ని అయితే అన్ని వీలైనన్ని ఎగ్జాంపుల్స్ లైక్ 2 or 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఆన్సర్ షీట్లో ఎక్కువ స్క్రాచెస్ లైక్ ఎక్కువ కొట్టేసి మళ్ళీ రాయడం అలా చేయొద్దు. నీట్ అండ్ క్లీన్గా ఉంచడానికి ట్రై చేయండి. అండ్ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండి మీరు అక్కడ కొన్ని మిస్టేక్ చేసినా కూడా అంత కనిపించవు. లైక్ హ్యాండ్ రైటింగ్ బాగుంది కదా అన్న ఫ్లోలోనే వాళ్ళైతే కరెక్షన్ చేసుకొని వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఏదైనా ఆన్సర్ రాసేటప్పుడు ఫస్ట్ డెఫినేషన్ రాసాక దాని ఆన్సర్కి ఫ్లో చార్ట్ ఆర్ డయాగ్రామ్స్ ఆర్ క్లాసిఫికేషన్గా రాయడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే లైక్ మీ ఆన్సర్ని అలా రాయడం వల్ల కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది మీ పైన, మీరు అలా ఫ్లో చార్ట్స్ వేసి ప్రెజెంట్ చేస్తే. అండ్ సెకండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు పేజెస్ పెరుగుతాయి, ఆన్సర్ యొక్క లెంత్ పెరుగుతుంది. మనకి యూనివర్సిటీ ఎగ్జామ్స్లో చాలా మంది క్వాలిటీ కన్నా క్వాంటిటీ చూస్తారు. సో మీరు ఎక్కువ పేజెస్ రాస్తే కొంచెం యూజ్ అవుతుంది, లైక్ ఎక్కువ మార్క్స్ రావడానికి. అలానే ఏది పడితే అది రాయొద్దు. రిలవెంట్గా మీరు ఆ టాపిక్కి రిలవెంట్గా ఏం రాసినా కూడా మీకు మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా ఎగ్జామ్లో ఒక ఆన్సర్ లైక్ చాలా బేసిక్గా వచ్చు, కన్ఫామ్గా రాదు, లైక్ డెప్త్గా రాదు, బట్ 10 మార్క్స్కి ఇచ్చారు, నాకు వేరే ఛాన్స్ లేదు రాయడానికి అంటే
దానికైతే మీకు ఒక మంచి టిప్ చెప్తాను. సో మీకు ఏదైతే దాని గురించి తెలుసో అది ఫస్ట్ రాసేయండి. లైక్ డెఫినేషన్ ఆర్ దాని గురించి ఏం ఇంట్రొడక్షన్ తెలిస్తే అదంతా రాసేయండి. అండ్ ఇదయ్యాక మీకు తెలిసింది ఒక క్లాసిఫికేషన్‌లా కూడా రాయండి. అలా చేయడం వల్ల మీకు పేస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయినట్టు ఉంటుంది. అండ్ ప్రెజెంటేషన్ కూడా బావుంటుంది. అండ్ దాంతో పాటు మీకేమైతే వచ్చో అదే బాక్సెస్‌గా వేసి ఫ్లో చార్ట్‌లా గీయడానికి కూడా ట్రై చేయండి. అండ్ అలా చేయడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ దాన్ని డయాగ్రమాటిక్‌గా కూడా రిప్రజెంట్ చేయండి. అండ్ రిటన్ పార్ట్ కన్నా డయాగ్రమాటిక్ ఆర్ ఫ్లో చార్ట్‌గా వేస్తేనే మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అండ్ దాన్నే మీరు మళ్ళీ లైక్ సేమ్ మ్యాటర్‌ని మళ్ళీ ఇక్కడ థియరీలు కూడా రాయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీకు అసలు ఏ మార్క్స్ రాకుండా ఉండడానికన్నా ఒక 2 ఆర్ 3 మార్క్స్ అయినా వస్తాయి. సో ఎప్పుడు ఆన్సర్ షీట్‌ని ఫిల్ చేయడానికే ట్రై చేయండి. గ్యాప్స్ అయితే అస్సలు వదలొద్దు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టైం మేనేజ్మెంట్. చాలా మంది కంప్లైంట్ చేస్తారు, ఈ ఆన్సర్‌కి టైం సరిపోలేదు అందుకే వదిలేసాను అని. సో మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దు. సో మీకు ఫస్ట్ ఇయర్‌లో ఉన్నారు కాబట్టి మీకు కొంచెం కష్టం అవ్వచ్చు. బికాస్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. 3 అవర్సే టైం ఉంటది. టైం అయితే మాక్సిమం సరిపోదు. చాలా ఫాస్ట్‌గా రాస్తూనే ఉండాలి. సో మీరు ఫస్ట్ నుండి ఎండ్ వరకు టైం వేస్ట్ చేయకుండా 3 అవర్స్ చాలా కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. అందరికి ఇచ్చింది 3 అవర్సే. కొంతమందికి సరిపోయింది, కొంతమందికి సరిపోలేదు అంటే వీళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోలేదని అర్థము. కొంచెం ఎగ్జామ్‌లో ఫాస్ట్‌గా రాయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఫస్ట్ ఇయర్స్ కాబట్టి కొంచెం కష్టంగా ఉండొచ్చు. బట్ మీకు అలా అలవాటు అయిపోతుంటది నెక్స్ట్ సెమ్‌లో. సో మనకైతే లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ అని 2 టైప్స్ ఉంటాయి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఒక 1 ఆర్ 2 లాంగ్ ఆన్సర్సే 1.5 అవర్స్, 2 అవర్స్ అలా రాసి లాస్ట్‌లో మిగతావన్నీ ఫాస్ట్‌గా ఎలా పడితే అలా రాసేస్తారు. సో డోంట్ ఎవర్ డూ దిస్. సో మీరైతే ఫస్ట్‌లో ఏ ఫ్రీక్వెన్సీ ఉంటుందో లాస్ట్ వరకు అదే ఉండడానికి ట్రై చేయండి. ఫస్ట్‌లో నీట్‌గా డెకరేషన్స్ చేసి లాస్ట్‌లో ఎలా పడితే అలా రాయొద్దు. సో ఫస్ట్ నుండి టైంని బ్లాక్ చేసుకోండి. లైక్ ఈ క్వెషన్‌కి ఇన్ని మినిట్స్ రాయాలి, ఈ క్వెషన్‌కి ఎన్ని మినిట్స్ రాయాలి అని. అండ్ అలా అయితే చేయడం వల్ల మీకు టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. అండ్ ఎగ్జామ్‌లో మీరు అన్ని క్వెషన్స్‌కి కూడా ఆన్సర్ చేసే టైం దొరుకుతుంది. ఎగ్జామ్ మిడిల్‌లో మీకు ఏదైనా డౌట్ ఉండి లైక్ ఆ క్వెషన్ స్టార్ట్ చేశాక డౌట్ ఉంటే అక్కడే ఆగిపోవద్దు. సో దాంట్లో కొంచెం స్పేస్ ఉంచేసి నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళండి. కొంతమంది అదే దానిపైన అలా కూర్చొని టైం అంతా వేస్ట్ చేస్తారు. దానివల్ల మిగతా క్వెషన్స్ రాసే ఛాన్స్ ఉండదు. సో మీరైతే లైక్ ఉన్న టైంని కరెక్ట్‌గా యూజ్ చేసుకోండి. మిడిల్‌లో ఏదైనా రాకపోయినా దాన్ని అక్కడ వదిలేసి మిగతావి కంప్లీట్ చేయండి. అండ్ లాస్ట్‌లో మళ్ళీ అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్‌లో ఒక 5-10 మినిట్స్ అయినా ఎక్స్ట్రా టైం ఉండేటట్టు చూసుకోండి. బికాజ్ అన్నీ ఒకసారి రివ్యూ చేసుకోవడానికి ఏదైనా మర్చిపోయినా అలా ఉంటాయి కదా. సో వాటి కోసం ఒక 10 మినిట్స్ ముందే ఎగ్జామ్‌ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్‌లో మనకి సైడ్ హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు బ్లాక్ పెన్‌తో సైడ్ హెడ్డింగ్స్‌ని హైలైట్ చేయడానికి ట్రై చేయండి. మిగతాదంతా బ్లూ పెన్‌తో రాసినా కూడా పర్లేదు. అండ్ డయాగ్రామ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. బికాజ్ కొన్నిసార్లు మీకు ఆన్సర్ తెలియకపోయినా డయాగ్రామ్ వేస్తే దానిలో ఉన్న పాయింట్సే మీరు కింద ఆన్సర్‌గా రాసినా మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్. నేను అన్ని కవర్ చేశానని అనుకుంటున్నా. అండ్ కొన్నిసార్లు ఎలా ఉంటదంటే మీరు బాగా రాసిన ఎగ్జామ్‌లో కూడా మీకు తక్కువ మార్క్స్ వస్తాయి. అండ్ మీరు అసలు సరిగ్గా రాయకపోయిన ఎగ్జామ్‌లో కూడా ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ వచ్చిందని ఎక్సైట్ అవ్వద్దు, తక్కువ వచ్చిందని డిప్రెస్ అవ్వద్దు. రెండింటిని బ్యాలెన్స్ చేయండి. అండ్ yes, that's all for this video. Hope this video is helpful for you. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ లింక్ చేస్తాను. అండ్ అలానే కింద డిస్క్రిప్షన్‌లో కూడా యాడ్ చేస్తాను. కావాలంటే అక్కడ మెసేజ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye.